ఈరోజు మన బ్రదర్ స్వామి గారు మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒకసారి ఆయన ఎందుకు వచ్చిండు, అతని అసలు ఏం జరిగింది అనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మీరు పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఎందుకు వచ్చి ఒకసారి చెప్పరా? సార్ ఏం లేదండి, ఒక కాల్ వచ్చింది నాకు. ఓకే. కాల్ వచ్చింది, దాంట్లో ఏం చెప్పారంటే క్రైమ్ బ్రాంచ్కి కాల్ చేస్తాం ఢిల్లీ నుంచి. మీరు డ్రగ్స్ కేసులో లేదంటే ల్యాండ్ రిమాండింగ్ దాని కేసులో ఇవన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అని చెప్పి కాల్ చేశారు. ఓకే. లేదండి నాది ఏం కాదు, నాకు లేదంటే క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి పంపించారు డాక్యుమెంట్స్ అని. మీ మీద కేసు ఫైల్ అయిందండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అని చెప్పేసి దాని ఉందని చెప్పారు. నన్ను మా ఫ్రెండ్స్ని కానీ మా రిలేషన్స్ని ఎవరైనా పక్కన వాళ్ళు ఎవరు లేకుండా దూరం వెళ్ళి మాట్లాడండి, ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుంది, వాళ్ళ మీద కూడా ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అని చెప్పేసి భయపెట్టేసరికి నేను భయపడిపోయి ఒక 1.5 2 hours చాలా టెన్షన్ పడ్డాను. ఓకే. ఎంత టెన్షన్ పడినా అంటే నేను నా లైఫ్లో ఇప్పుడు అంత టెన్షన్ పడలేదు. ఓకే. ఆ టెన్షన్ పడుకుంటే పక్కకి వెళ్ళి నేను చెట్లలో కూర్చొని వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఒక 4,000 దాంట్లో అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందంటే నా దాంట్లో ఉన్న బ్యాలెన్స్ చెప్పిన తర్వాత 4,000 ఉంది. అంటే 4,000 బ్యాలెన్స్ చేయమని చెప్పారు. చేసిన తర్వాత 15 నిమిషాల్లో మీ డబ్బులు మీకు వాపస్ వస్తాయి, మీ మీద ఉన్న కేసులు కొట్టేస్తారు. ఓకే. ఫర్దర్గా మీ మీద ఉన్న కేసులు కొట్టేస్తారంటే అన్న నా మీద ఏం కేసులు లేవు అని చెప్పినాను. ఓకే. చెప్పిన తర్వాత ఏమైంది, 4,000 వేసిన తర్వాత దీంతోనే మీ కేసు కొట్టేయడానికి అవ్వట్లేదు, మీ అమౌంట్ మీకు రిఫండ్ రావాలంటే మీ పేరు, మీ అకౌంట్ నుంచి, మీ పేరు నుంచి ఉన్న అకౌంట్లు 25 అకౌంట్ నా పేరు మీద ఓపెన్ అయ్యని చెప్పారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ నాకున్నాయి 2 అకౌంట్లు. ఓకే. ఈ 2 అకౌంట్లో ఉన్నాయని చెప్తే నా పేరు మీద ముంబైలో, కలకత్తాలో, బెంగళూరులో, కొచ్చిన్ ఎక్కడ మొత్తం ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు? తెలుగులోనే మాట్లాడారు. ఫస్ట్ హిందీలో మాట్లాడిన తర్వాత నాకు తెలుగు అంటే తెలుగు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి పక్కా ప్రొఫెషనల్గా మనకు ఏదో కోర్టు నుంచి వస్తే ఎట్లా వస్తుందో ఫస్ట్ కోర్టు నుంచి వచ్చినట్టు కాల్ చేసి, హైకోర్టు నుంచి వచ్చింది కాల్, ఇది హైకోర్టు నుంచి మేము ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నాం, మిమ్మల్ని ఇంటరాగేషన్ చేస్తున్నాము, ఈ ఇంటరాగేషన్ మధ్యలో ఎవరు ఉంటే వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుందంటే నేను ఏంటంటే మా రిలేషన్స్, మా బామ్మలు వాళ్ళు ఉన్నారు సార్, నా పక్కన ఉంటే వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి నేను భయపడి పక్కకి వెళ్ళి మాట్లాడినాను. ఓకే. ఇది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ అమౌంట్ టాలీ అవ్వట్లేదు, మీ పేరు నుంచి దగ్గర కొన్ని కోట్లు ట్రాన్సాక్షన్ అయింది కాబట్టి 50,000 ట్రాన్సాక్షన్ అయితేనే మీ అమౌంట్ మీకు రిఫండ్ వస్తా అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది, 50,000 అడుగుతుందని చెప్పి డైరెక్ట్ వచ్చి పిఎస్కి వచ్చి మిమ్మల్ని కలిసాను. ఓకే. జరిగింది అది. దయచేసి ఎవరైనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, పొరపాటున కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ పిఎస్కి వెళ్ళి మాట్లాడతామని చెప్పుకుంటే కాల్ కట్ చేయండి. ఏ కోర్టు నుంచి మనకి ఏది కూడా కాల్ రాదు. నేను భయపడి 4,000 రూపాయలు మోసపోయాను, నాలాగా మీరు మోసపోకండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి, భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాగా భయపడకండి. ఓకే. ఇప్పుడు స్వామి గారు ఏంటంటే మనం రీసెంట్ వీడియో పెట్టినాం కదా, 87,000 ఒక వ్యక్తి లాస్ అయ్యండి, సేమ్ యాజ్ టీజ్గా అతను కూడా ఒక ఆర్డర్ కాపీ వచ్చింది, అది కోర్టు నుంచి వచ్చినట్టు సీల్తో సహా వచ్చింది. దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ కేసులో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో కాల్ మాట్లాడాలి, ఈ కేసు కొట్టిపోవాలి. ఫ్యామిలీ ఈ ఫోటో పంపించారు, ఒకసారి దగ్గర చూడండి. ఈ ఫోటో పంపించేసి ఇతను ఎంపీ, ఢిల్లీ ఎంపీ, తన నుంచి మీకు ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఒక నిమిషం, అతడు ఒక ఆర్డర్ కాపీ పంపించడం జరిగింది. ఒకసారి పేరు మీద కేసు ఫైల్ అన్నాడు, కేసు ఫైలింగ్ పంపించారు. అది డీల్ చేసిన ఇది కంప్లీట్గా నా పేరు మీద. సో ఒక ఆర్డర్ కాపీ చూడండి, కంప్లీట్గా మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే మనం భయపడిపోతాం, కంపల్సరీ నమ్మేస్తాం అంతే. రియాలిటీగా అంటే ఒక ఆర్డర్ కాపీ ఏ విధంగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ వాళ్ళు పంపితే సేమ్ అదే విధంగా ఆర్డర్ కాపీ పంపడంతో ఫస్ట్ భయపడ్డ ఇదని ఏంటంటే వాళ్ళతో కాంటాక్ట్ అప్రోచ్ అయ్యండి. అట్లనే అప్రోచ్ అయిన తర్వాత ఒక 4,000 కొట్టిన తర్వాత మళ్ళీ ఇతడు భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా 50,000 కొట్టమనేసరికి డౌట్ వచ్చి మన దగ్గరికి రాగానే నేను ఎందుకంటే మనకు అనుభవం ఉన్నది కాబట్టి డైరెక్ట్ రాగానే ఇది ఫేక్ కాల్, మీరు టెన్షన్ పడకండి చెప్పిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ నేను కూడా వీడియో కాల్ చేసి నేను మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కట్ చేయడం జరిగింది. సో మీకు కోర్టు నుంచి ఒకవేళ నోటీస్ వచ్చినా ఏది వచ్చినా కూడా మీ ఇంటికి వస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా వస్తే డౌట్ ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషను సంప్రదించి వివరణ తీసుకున్న తర్వాతనే మీరు అప్రోచ్ కానీ, తప్పించి వాళ్ళు అడగంగానే డబ్బులు కొట్టడము, వాళ్ళు అడగంగానే భయపడి ఇంకోటి చేయడము, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వడం మాత్రం చేయొద్దు. ఇది ఒక రకమైన సైబర్ ఫ్రాడ్ కింద వస్తుంది. సో బ్రదర్ ఏంటంటే అన్నీ తెలిసి నేను హైదరాబాద్లో ఉంటాను, అన్నీ తెలిసి ఇలాంటి కార్డుని అవాయిడ్ చేస్తాను. ఫస్ట్ టైం నేనే భయపడి నేను ఏ కాల్ కూడా నేను ఇట్లాంటి అటెండ్ చేస్తే నేను రిమూవ్ వాళ్ళను వదిలేస్తాను, మీరు ఏమైనా వేసుకొని చెప్పేస్తాను. అలాంటిది నేను భయపడి 2 hours చాలా టెన్షన్ పడ్డాను బ్రదర్. మీరు ఎవ్వరు కూడా ఇలాంటి దాంట్లో మీకు కాల్ వచ్చిందంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్గా కట్ చేసేయండి. ఏదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, అక్కడి నుంచి మాట్లాడండి. ఓకే. వాళ్ళు పోలీసుల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు వాళ్ళతో మీకు లింక్ ఉందని చెప్పి ఏదో చెప్తున్నారు, ఏదో భయపడి ఏది విషయాలు కూడా భయపడదు.
సో ఎవరు కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పరు. వాడు వెళ్ళొద్దండి అంటే ఫ్రాడ్. మీరు వెంటనే కాల్ కట్ చేయండి, ఎటువంటి సమస్య రాదు. మీకు ఏదైనా నిజంగానే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్పారు. దాని పరిష్కారం కూడా పోలీస్ వాళ్ళు ఏదైనా చెప్తారు. కాబట్టి మీరు అన్నెసెసరీ డబ్బులు పంపించడం లేకుంటే మీ డాటా పంపించడం చేయకండి. అండ్ ఈ విషయాన్ని మనతో షేర్ చేసుకోవడానికి అంటే ధైర్యంగా ముందుకు వచ్చి నాలాగా ఎవరికి కావద్దని మనకు ఈ విషయాన్ని చెప్పినటువంటి మిత్రునికి మన ఛానల్ ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.